Hare Krishna, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Krishna, Hare Hare Krishna, Hare. Krishna Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare. ఎక్కడ వెళ్ళారు నగర సంకీర్తన? ఇది సెట్టిపల్లి. The following is a class on the Srimad Bhagavatam, first canto, 7th chapter, text number 6, given by His Divine Grace, A.C. Bhaktivedanta Swami Prabhupada, recorded on May 31st, 1974, in Geneva, Switzerland. Translation. The material miseries of the living entity, which are superfluous to him, can be directly mitigated by the linking process of devotional service. But the mass of people do not know this. Therefore, the learned Vyasadeva compiled this Vedic literature, which is in relation to the supreme truth. ఈ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం. ఇది 1వ స్కందం 7వ అధ్యాయం 6వ శ్లోకం. మీరు గుర్తు తెచ్చుకోండి, ఎవరెవరికి ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్ని గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడే అన్నిటికీ పరిష్కారం ఈ శ్లోకంలో, ఈ లెక్చర్ లో కానీ ఈ శ్లోకంలో సమాధానం వస్తుంది. ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో అన్ని గుర్తు తెచ్చుకోండి ఇప్పుడే. హరే కృష్ణ. సమస్యలు ఉన్నాయి మీకేమైంది? ఏం సమస్య ఉంది మీకు? 4,000 అయిపోలే. భక్తులకు దిగులు ఎక్కువ అయిపోతే లావు అవుతారు. మీ అంత దిగులు చింత వల్ల బరువు పెరిగారు. భౌతికమైన వాళ్ళు చింత తగ్గిపోతారు, భక్తులు ఆనందం పెరుగుతుంది చింత వల్ల. అంతేనా సౌండ్? అది ఇదేమి? Anartha upasamam saksha. Anartha means, artha means which is essential, artha. So anartha means just the opposite. So our present material condition is that we have increased some unwanted things. అర్థ అంటే సారం గలది, విలువ గలది అని అర్థం. అనర్థ అంటే సారం లేనిది, విలువ లేనిది, అనవసరమైనది. ప్రస్తుతం మన జీవితంలో అనవసరమైనవన్నీ తల మీద వేసుకొని కూర్చున్నాం. Therefore we have been entangled. దానివల్ల బందీ అయిపోయి ఉన్నాం ఇప్పుడు. Just like yesterday I was speaking with the president, he was thinking the problem of economics. And what is it? నిన్న ఒక దేశ అధ్యక్షుడితో మాట్లాడుతున్నాను. అతను చెప్తున్నాడు ఆర్థిక సమస్య అని అన్నాడు. ఎక్కడుంది ఆర్థిక సమస్య? There is no problem. సమస్య లేదు. Anywhere, any part of the world.
you live. You just have some land. And some animals means cow. Other animals also you can keep. There is no harm, but cows must be there, animals. And you cannot destroy the cow. If you want to eat meat, that is the Indian system. Indian system, for meat eaters, there is concession. Just like for sex life there is concession, similarly for meat eater also there is concession. And for drunkards there is concession. Not impractical. Suppose one is drunkard, meat eater, if I say all of a sudden stop it, he is not sober, he will not accept. Just like in India there was prohibition, Gandhi. ఇక్కడ దేశాధ్యక్షుడితో మాట్లాడుతుంటే ఆర్థిక సమస్య అని ప్రస్తావన తీసుకొచ్చాడు అతను. ఆర్థిక సమస్య ఎక్కడుంది? సమస్య లేదు అసలు. ప్రపంచంలో ఎంతో భూభాగం ఖాళీగా ఉంది. కొంచెం భూమి, కొన్ని పశువులు. పశువులు అంటే మరీ ముఖ్యంగా ఆవులు. వేరే జంతువులు కూడా ఉండొచ్చు, తప్పేం లేదు. ఆవులు ముఖ్యంగా ఉండాలి. కొంచెం భూమి, కొంచెం ఆవులు ఉంటే ఎటువంటి సమస్య ఉండదు. ఆనందంగా జీవించొచ్చు. అయితే ఆవుల్ని నాశనం చేయకూడదు, చంపకూడదు. వైదిక జీవనంలో ఎలా అంటే ఎవరైనా మాంసాహారం స్వీకరించాలనుకుంటే వాళ్ళకి అనుమతి ఉంది. అయితే ఆవుల్ని కాదు, ఇతర అల్పమైన జీవులని స్వీకరించవచ్చు అని అనుమతి ఉంది. ఏ విధంగా అయితే అది అనుమతి అంటే అది ఒక రాయితీ, తినమని కాదు అక్కడ. అదే విధంగా ఇప్పుడు మైథున జీవనం కోరుకునే వ్యక్తికి కూడా ఒక వెసులుబాటు కల్పించారు, నేను ఉండలేను అన్నప్పుడు. అదే విధంగా మాంసాహారం తినే వాళ్ళకి, తర్వాత మద్యం సేవించే వాళ్ళకి కూడా వెసులుబాటు, ఇదన్నీ వైదిక సంస్కృతిలో ఉన్నాయి. ఉదాహరణకి మాంసం భుజించే వ్యక్తి, మద్యం సేవించే వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇప్పుడు మానేయాలి అంటే స్వీకరించలేడు అతను. ఆ వ్యక్తికి కూడా ఒక క్రమబద్ధీకరమైన జీవితాన్ని ఇవ్వడం కోసం వైదిక నియమాలు ఉన్నాయి. There was no education. He wanted to make all of a sudden stop. So there was illicit drinking, illicit manufacture of wine increased so much. The government saw that we are losing the excise duty. These people are distilling illicit liquor. So now government, to save money, now they are manufacturing and inducing people all like we want. So unless we are sober, for stopping one kind of unwanted things, we have to introduce them. This is karma kanda. ఇక్కడ ఉదాహరణకి చూడండి, ఒకప్పుడు మద్యపాన నిషేధం చేశారు. మద్యపాన నిషేధం అయితే చేశారు, కానీ ప్రజలకు తగినటువంటి శిక్షణ, విద్య ఇవ్వలేదు. దానివల్ల ఏమైపోయింది, ప్రజలు ఎవరైతే మద్యపానం సేవించడానికి అలవాటు పడ్డారో వాళ్ళు అక్రమంగా, దొంగతనంగా సారాయి, మత్తు మందులు తయారు చేయడం మొదలు పెట్టారు. సో ప్రభుత్వం చూసింది ఎంత పన్ను కోల్పోతున్నాం మనము మద్యపాన నిషేధం అయితే చేసాము, వీళ్ళైతే మద్యపానం చేస్తూనే ఉన్నారు, అక్రమంగా తయారు చేస్తూనే ఉన్నారు, పన్ను చాలా కోల్పోతున్నాం ఆదాయం అని చెప్పి ప్రభుత్వం ఏం చేసింది, మేమే తయారు చేసి ఇస్తాం, మీరు తాగండి ఇష్టం వచ్చినంత అని ఆ విధంగా మళ్ళీ ప్రవేశపెట్టింది ప్రభుత్వం. ఇక్కడ చూడండి, ఒక అనర్థం తొలగించాలనుకుంటే ఇంకొక అనర్థం వచ్చి కూర్చుంది అండి. If you have to erect very ఇది కర్మకాండ ఇలా ఉంటుంది. ఒక చోట ఏదైనా నువ్వు పరిష్కరించాలనుకుంటే ఇంకో సమస్య వచ్చి కూర్చుంటుంది. కర్మకాండ విధానం ఇది. skyscraper building, then for the materials you have to dig somewhere to make it a lake. You take it from there here and put it here. This is karma. You cannot manufacture. Suppose this high skyscraper building you have constructed, the another place you have taken out something.
The stock is the same, conservation of the energy. You cannot increase the stock. That is not possible. In this way, we have been entangled. This is called anartha. Therefore, the gentleman was, if we take everyone, that is not possible. Everyone is not going to take Krishna consciousness. That is not possible. But he was thinking like that. If we sometimes they put this argument and everyone becomes Krishna conscious, we look after this business, that business. That will we look after. Don't bother. ఇక్కడ చూడండి, కర్మకాండ ఎలా అంటే ఒక సమస్య పరిష్కారానికి ఇంకో సమస్య తెచ్చుకుంటాం. ఉదాహరణకి మేడలు ఉన్నాయి, పెద్ద పెద్ద మేడలు, భవంతులు ఉన్నాయి, ఆకాశాన్ని అంటేటువంటి అంత ఎత్తు కడుతున్నారు. ఇది కట్టాలంటే ఇంకొక చోట భూమి తవ్వి భూమిలో నుంచి తీసుకురావాల్సి ఉంటుంది. అంటే ఒక చోట ఆకాశాన్ని అంటేది పైకి రావాలి భవనం అంటే, ఇంకొక చోట గుంత తవ్వాలి. ఇది అనర్థం. అంటే ఒకటి పరిష్కారానికి ఇంకొకటి కొని తెచ్చి పెట్టుకుంటావు. ఇంకోటి ఏం చెప్పారు? The Shudra class, they take. ఆ దేశాధ్యక్షుడితో మాట్లాడుతుంటే అతను ఏమన్నాడు, అందరూ భక్తులు అయిపోతే ఈ వ్యాపారము, ఆర్థికము ఇవన్నీ ఎవరు చూసుకుంటారు? అంత సాధ్యమేం కాదు. అందరూ భక్తులు మాత్రం కారు, అది సాధ్యం కాదు. ఒకవేళ అయితే కూడా అన్ని జరుగుతాయి, సాధ్యమైతే కాదు. అందరినీ భక్తులు చేయడం సాధ్యం కాదు. భక్తులు అయ్యే వాళ్ళు అవుతారు, ఆ వ్యాపారం అవి చూసే వాళ్ళు కూడా ఉంటారు, అదేం ఆగిపోదు. Yeah. The Brahman class, they will take advantage. And the Shudra class, they will work hard. It's like we are taking advantage of this micro for Krishna. But we are not going to manufacture. There is not all. Let the Shudra do it. కాబట్టి భక్తులు భక్తి మార్గాన్ని ఎవరు స్వీకరిస్తారు? బ్రాహ్మణ వర్గం స్వీకరిస్తారు. శూద్ర వర్గం ఉన్నారు కదా, వాళ్ళు శ్రామిక వర్గం, వాళ్ళంతా తేలిగ్గా రారు, వాళ్ళు శ్రమ పడతారు, వాళ్ళు చేస్తారు ఇవన్నీ. బ్రాహ్మణులు వాటిని ఉపయోగించుకుంటారు. ఉదాహరణకి ఇప్పుడు మైక్ ఉంది. మైక్ ఎవరు శూద్రులు తయారు చేశారు, మేము వాడుకుంటున్నాం. మేమేం మైకులు ఉత్పత్తి చేస్తూ కూర్చోము కదా. Shudras will be there, they will do it. This is called ajagar vritti. శూద్రులు ఉంటారు ఇవన్నీ చేయడానికి, వాళ్ళు చేస్తారు, మేము ఉపయోగించుకుంటాం. దీన్ని అజాగర వృత్తి అంటారు. Means that the mouse, they make a hole in the field for his living comfortably. You know, we have seen the holes in the field. And the ajagar, the big snake, they take advantage of this hole. They enter into it and eat the mouse and live comfortably. If the mouse makes the comfortable place for the snake business is to enter and live comfortably. So our business is like that. You Shudras, you make all the advantages and we take simply, go there. That's all. That is our business. You construct house, nice house, we enter. That's all. That George Harrison paid for that house, we enter. That's all. We did not care for this 55 lakhs, how to earn. So that is Krishna's policy. ఇక్కడ అజాగర వృత్తి అంటారు. అంటే శూద్ర వర్గం ఉన్నారు, అంటే శ్రమ చేసే వర్గము, వాళ్ళు ఇటువంటివన్నీ తయారు చేస్తారు, వాటిని మనము ఉపయోగించుకుంటాం. ఈ అజాగర వృత్తి అంటే ఇప్పుడు ఎలుక రంధ్రం చేసి నివసిస్తూ ఉంటుంది. పాము ఏం చేస్తుంది, ఆ రంధ్రంలో ప్రవేశించి ఆ ఎలుకని తిని అక్కడ అది నివాసం ఉంటుంది. అది రంధ్రం చేసింది ఎవరు? ఎలుక. కానీ అక్కడ వచ్చేది పాము వచ్చేసి ఆ ఎలుకను కూడా తినేసి అక్కడే నివాసం ఏర్పరచుకుంటుంది. కాబట్టి శూద్ర వర్గము అనేక రకమైన ఉత్పత్తులు అవి చేస్తారు, మనం వాటిని ఉపయోగించుకుంటాం. అటు మనమేం దానికోసము కష్టపడే అవసరం లేదు. అయితే ఇప్పుడు పెద్ద భవనం కొన్నాము, దానికి జార్జ్ హారిసన్ ఆయన ధనం చెల్లించారు 55 లక్షలు. మనమే ఒక పైసా చెల్లించలేదు, ఆయన డబ్బులు చెల్లించారు, మనం వెళ్ళి ఇల్లు తీసుకున్నాము, ఇంట్లో భజన చేసాము. Let the
less intelligent class of men work hard, and the higher intelligent class of men take advantage. That's all. అంటే కొంచెం తెలివి తక్కువ అంటే కొంచెం మేధావితనం తక్కువ ఉన్న వాళ్ళు శ్రమ పడతారు. మేధావులు వాళ్ళ శ్రమ నుంచి వచ్చిన వాటిని ఉపయోగించుకుంటారు. So, but after all, it is anartha. అయినప్పటికీ వాళ్ళు ఏదైతే శ్రామిక వర్గము ఏదైతే ఉత్పత్తులు చేస్తారో ఇవన్నీ కూడా అనర్థాలే. వాటిని ఉపయోగించగలిగినప్పటికీ కూడా అనర్థాలే అవి. Increase too much of these necessities of life, that is anartha. That is not required. జీవిత అవసరాలను ఏదైతే అవసరం లేదో వాటిని అవసరం అని పెంచుకున్నాం సంఖ్యను. ఇదే అనర్థము అంటే అవసరం లేని వాటిని పెంచుకున్నాం. So we have now increased so many unwanted things, and we have been in town. So, bad. Yeah. Sukadeva Goswami said that to minimize this anartha, one has to take to bhakti yoga. Anartha. ఈ విధంగా అవసరం లేనివన్నీ కూడా అన్ని అవసరము అనుకొని తగిలించుకొని కూర్చున్నాము. దీనివల్ల బందీ అయిపోయాం, సమస్యలు ఎదుర్కొన్నాం. ఇక్కడ శ్రీల సుఖదేవ్ గోస్వామి దాని పరిష్కారం చెప్తున్నారు. ఈ అనర్థాలని తొలగిపోవాలంటే భక్తి యోగం స్వీకరించండి. It's like the other man came yesterday. They have created the anartha, hippie problem, and the drugs, intoxication problem. Now they want to subside it. They have come to our center for give some advice. But our advice is the same. Anartha upasamam, sakshat bhakti yogam, being chanting. What did he say? Did he accept our formula or not? He was reluctant. He was reluctant. He will not accept. He will come to consult you, but if you say something which is already formulated by him, then they will accept. That means you have to say his formula, yes, then he will. He has already some formula. And if you say, yes, it is good, then you are a very good man. And if you say something else, then I will elect her. See, this is why. Actually, it is said in the Shastra. So for all these anarthas, the only means is bhakti yoga. Savanam bhakti yoga means savanam kirtan. నిన్న ఒక పెద్ద మనిషి వచ్చాడు. ఆయన తో మాట్లాడుతుంటే చెప్పాడు, యువతి యువకులు చాలా మంది తప్పుదారి పట్టి మత్తు మందులకు బానిసలు అయిపోయి సోమరిపోతులుగా సమాజానికి చాలా హాని కలిగించే వాళ్ళుగా తయారయ్యారు. దీని పరిష్కారం ఏంటి అని అడుగుతున్నాడు ఆయన. మన సమాధానం ఒక్కటే అన్నిటికీ, ఇక్కడ ఈ శ్లోకంలోనే ఉంది. అనర్థోపశమం సాక్షాత్ భక్తి యోగం. భక్తి యోగం అన్ని సమస్యలకు, అన్ని అనర్థాలకు పరిష్కారం. మరి అతను స్వీకరించాడా? మనం చెప్పింది స్వీకరించలేదు. ఎందుకు స్వీకరించలేదు? మనల్ని సంప్రదించడానికి అయితే వచ్చాడు. వచ్చేటప్పుడే తన మనసులో ఒక ప్రణాళిక పెట్టుకొని వచ్చాడు. అటువంటి వాళ్ళు మనం చెప్పింది స్వీకరించారు. మరి ఎందుకు వస్తారు మన దగ్గరికి? వాళ్ళు చెప్పింది మంచిది అని మన నుంచి అనిపించుకోవడానికి వస్తారు. మీరు మీ ప్రణాళిక బాగుందని చెప్తే అప్పుడు మనం మంచి వాళ్ళం. లేదంటే మనం చెప్పింది పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. Let everyone all over the world give chance to the people of this Savanam Kirtanam. All the problems of the world will be solved. That's a fact. కాబట్టి ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ఎన్ని రకాల సమస్యలు ఉన్న వాళ్ళైనా సరే శ్రవణ కీర్తన అవకాశం ఇవ్వండి. అన్ని రకాల సమస్యలు, అందరి సమస్యలు పరిష్కరించబడతాయి. Anatham upasamam sakshat, directly. And you can realize from your own life
అంతెందుకు మీ జీవితాల్లోనే చూడండి. How much anarthas were accompanying with you. Now they are all subsided. Sakshat, what is the mean? This chant. మీరు చూడండి, ఇస్కాన్‌కు రాకముందు ఎన్ని అనర్థాలు ఉన్నాయి మీకు. ఇస్కాన్‌కి వచ్చిన తర్వాత అన్ని దూరం అయిపోయాయి. అంటే ఎంత పవిత్రమయ్యారో చూడండి. ప్రత్యక్షంగా మీ జీవితమే చూడొచ్చు. భక్తి యోగం ఎన్ని సమస్యలు పరిష్కరిస్తుందో. You enjoy chanting, dancing, but people will not take you. మీరు చూడు ఎంత ఆనందంగా కీర్తన చేస్తున్నారు, నృత్యం చేస్తున్నారు, ఎంత మహదానందంగా ఉన్నారు. కానీ ప్రజలు దాన్ని స్వీకరించరు. The only means. ఇది ఒక్కటే మార్గం ఆనందంగా ఉండాలండి. Because you have been attracted by chanting Hare Krishna mantra and dancing, you are no more interested. In this morning time, ఇక్కడ చూడండి, మీరు కీర్తన, నృత్యం, ఈ హరే కృష్ణ మహామంత్రానికి ఆకర్షితులు అయ్యారు కాబట్టి ఇక మీకు అనర్థాలు అంటే పనికిరాని వాటి మీద కొంచెం కూడా ఆసక్తి లేదు. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఎవరైతే భక్తి యోగంలో లేరో వాళ్ళ జీవితం ఎలా ఉంది? You can go either they are sleeping or they are drinking bad tea or without washing mouth, and all the germs are going within the tea, and they are being infected within the intestines, and they are getting so many diseases, but they will not understand. But here, and the Bhakti Yoga, everyone rises early in the morning and then washes himself, takes bath, becomes clean, and chant Hare Krishna mantra, read book. This is Bhakti Yoga. Automatically everything will be hygienic principle, health question, economic question, social, political, everything will be solved. ఇప్పుడు చూడండి, ఎవరైతే భక్తి యోగంలో లేరో వాళ్ళు ఈ సమయంలో ఏం చేస్తుంటారు? నిద్రిస్తూనే ఉంటారు, లేదా నిద్ర లేసే పడక దిగకుండా ఏమంటారు కాఫీ, అదే బెడ్ కాఫీనా బెడ్ టీనా తాగుతుంటారు. నోరు కడగకుండా, మంచం దిగకుండా, ఆ నోట్లో ఉన్నటువంటి క్రిమి కీటకాలన్నీ లోపలికి వెళ్తాయి. భవిష్యత్తులో రోగాలు వస్తాయి. రోగాలు పుట్టగా తయారవుతుంది కడుపు. ఇవన్నీ వాళ్ళకి అర్థం కావు. కానీ మీ పరిస్థితి చూడండి, మీరు ఉదయాన్నే వేకువజామునే నిద్రలేస్తారు, చక్కగా స్నానం చేస్తారు, తర్వాత కీర్తన చేస్తారు. ఈ విధంగా మీరు నెలకొని ఉన్నారు హరే కృష్ణ మంత్రం ఈ భక్తి యోగంలో. దీనివల్ల ఏమైంది? మీకు శుభ్రత సమస్య కానీ, ఆరోగ్య సమస్య కానీ, ఆర్థిక సమస్య కానీ, సామాజిక సమస్య, రాజకీయ సమస్య, అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి భక్తి యోగం వల్ల. It is not joking. Anartha Usamam Sakshat Bhakti Yogam. ఇది కాలక్షేపానికి చెప్తున్నది కాదు. అనర్థ ఉపశమనం, అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి దీనివల్ల. So Sri Chaitanya Mahaprabhu has given us the Sankirtan movement for cleansing the heart, the consciousness, the mind. So శ్రీ చైతన్య మహాప్రభు ఈ సంకీర్తన ఉద్యమాన్ని మన కోసం ప్రవేశపెట్టారు. చైతన్యం శుద్ధం చేయడం కోసం. back then, under the instruction of his spiritual master Narada, he meditated in Bhakti Yoga and he saw the Supreme Personality of God. Apasat Purusham Purna. Purna means complete. So we are also Purusha, living entities. Purusha means enjoyer. So we are trying to enjoy, but we are incomplete, not complete. ఇక్కడ వ్యాసముని తన గురువైనటువంటి నారదముని నిర్దేశం మేరకు భగవంతుని మీద ధ్యానంలో కూర్చున్నారు. ఇక్కడ ధ్యానంలో కూర్చున్నారు, భగవంతుని దర్శించారు. పురుషం పూర్ణం అన్నారు. పూర్ణ పురుషుడు ఆయన. మనల్ని కూడా పురుష అంటారు, జీవాత్మను కూడా. అయితే మనం పూర్ణ పురుషులం కాదు. భోగించాలని ప్రయత్నం చేస్తాం కానీ మనం అనుకున్న స్థాయిలో భోగించలేము. There is so much desire to enjoy, but we cannot because we are incomplete. ఎందుకు? మనము పూర్ణ పురుష కాదు, అపరిపూర్ణ పురుష.
అందువల్ల మనము అనుకున్నంత స్థాయిలో అనుభవించలేము, మన వల్ల కాదు అది. There are that song sung by Vidyavati that Tatala Saikate Bari Bindu Samo. Tatala Saikate, in hot sand beach, you require so much water. But if somebody says, yes, I will supply you water, give me some water. No, one drop. So that will not satisfy me. So we have got so many desires that cannot be fulfilled by so-called material advancement of life. It is not possible. So, Vyasadeva, మనకు ఎన్ని కోరికలు ఉన్నాయంటే లెక్కించలేనన్ని కోరికలు ఉన్నాయి. చాలా భోగించాలనేటువంటి ఆశ ఉంది. దీనికి చండీదాస్ అనే ఒక ఆయన విద్యాపతి అనే కవి చెప్పారు, తాతల సైకతే వారి బిందు సమా. వారి బిందు అంటే నీటి చుక్క, తాతల సైకతే అంటే బాగా వేడిగా బాగా ఉన్నటువంటి ఇసుక, బాగా కాలిపోతుంది. అటువంటి ఇసుకను చల్లబరచాలంటే ఎన్ని నీళ్లు కావాలి ఆలోచించండి. ఒక వ్యక్తి వచ్చాడు, నేను ఇస్తాను నీళ్లు అని చెప్పి ఒక చుక్క వేసాడు. ఏమవుతుంది ఆ ఇసుకలో? అలా ఉంటుంది ఈ ఆధునిక అభివృద్ధి, ఆధునిక సదుపాయాలు ఇవన్నీ ఏదైతే మనం ఆనందం కోసం ఏర్పాటు చేసుకుంటున్నామో, ఆ వేడిగా ఉన్న ఇసుకలో ఒక చుక్క నీళ్లు పోసినట్టు చల్లారుతుందా? చల్లారదు, సాధ్యం కాదు. Purnam Purusham Mayancha Tadapasrayam. And he saw Maya also, but Maya is not conquering because Krishna is Purna. Maya cannot conquer. It's full light. There cannot be darkness. Any amount of darkness you put before the sun's side, there is no possibility. It cannot stand. Within the sun glow, within the orbit of the sun, any amount of, because the sun glow is so big and the orbit is so big that the whole universal darkness you bring there will be no darkness. Just imagine. It is not even a fact. The universal darkness, all the darkness of the universe you bring before the sun, it will not happen. It cannot happen. Because the sun is full light. It is not an imitation light. Here we have got this imitation light. The big amount of cloud is there, immediately it will be dark. But sunlight is full light. Similarly, Krishna is Purna Purusha. The Mayavadi philosophers, they think that when Krishna comes, he reduces his energy, therefore he also becomes covered by Maya. This is called Mayavad. Mayavad. ఇక్కడ పూర్ణ పురుష అంటే భగవంతుడు పూర్ణ పురుషుడు. ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్పారు? మాయం చ తతపాశ్రయం. వ్యాసముని పూర్ణ పురుషుడిని చూశాడు, ఆయనను ఆశ్రయించి ఉన్నటువంటి మాయను కూడా దర్శించాడు. అదే మాయ ఆయనను గెలవలేదు, భగవంతుని గెలవలేదు. ఎప్పుడు భగవంతుని ఆశ్రయించే ఉంటుంది. ఎలాగంటే మాయను అంధకారంతో పోల్చారు. అంధకారంను సూర్యుడి ముందరికి తీసుకొని వస్తే నిలబడుతుందా? నిలబడదు. సూర్యుడు చాలా తేజోవంతం, ప్రకాశమానమైనటువంటి స్వయం ప్రకాశమానం. సూర్యుడు తిరిగేటువంటి ఆ కక్ష కూడా చాలా పెద్దది, అది కూడా ప్రకాశమానంతో ఉంటుంది. కాబట్టి విశ్వంలో ఉన్నటువంటి పూర్తి అంధకారాన్ని తీసుకొని వచ్చి సూర్యుడి ముందర పెట్టినా అది నిలబడదు. కారణం ఏంటి? ఆయన చాలా స్వయం ప్రకాశమానుడు, బాగా వెలిగిపోతుంటాడు సూర్యుడు. అదే విధంగా ఇక్కడ ఏం చెప్పారు? పురుష, పూర్ణ పురుష. సూర్యుడు ఏ విధంగా వెలిగిపోతుంటాడో, సూర్యుడి ముందర ఎంత చీకటి తీసుకొచ్చి నిలబెట్టినా కూడా నిలవదు. అదే విధంగా పూర్ణ పురుషుడైన శ్రీకృష్ణ ముందర మాయ నిలబడదు, మాయ ఏం చేయలేదు. అయితే ఇక్కడ మాయావాదులు ఏం చెప్తారు? పరమ సత్యం ఇక్కడికి వచ్చినప్పుడు
దేవాదేవుడు ఇక్కడికి వచ్చినప్పుడు అంటే పరమసత్యం అంటే పరమసత్యం ఇక్కడికి వచ్చినప్పుడు ఈ భౌతిక ప్రపంచానికి తన శక్తి తగ్గుతుంది. ఎలా అంటే ఈ మాయా దేహం భౌతిక దేహాన్ని స్వీకరిస్తాడు, ఆ విధంగా శక్తి తగ్గుతుంది. మాయ ఇచ్చేటువంటి దేహాన్ని స్వీకరిస్తాడు, అందు గురించి మాయావాదులు అంటారు వాళ్ళని. So Maya has covered Krishna also. వాళ్ళు ఏం చెప్తారు, మాయ కృష్ణుని కూడా ఆవహించింది అని. Because Maya has covered me, you and everyone. Therefore, Maya has covered Krishna. Unless Krishna or the absolute truth, Brahma, becomes covered by Maya, he cannot take a form. This is Maya. ఈ మాయావాదుల ఆలోచన ఏంటంటే, నువ్వు మాయలో ఉన్నావు, నేను మాయలో ఉన్నాను. కృష్ణుడు ఇక్కడికి, పరబ్రహ్మ ఇక్కడికి వస్తే ఆ పరమసత్యం కూడా మాయలోకి రావాల్సిందే. ఎందుకు? నువ్వు మాయలో, నేను మాయలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా ఎవరిది రూపం ఉంది, రూపం స్వీకరించారు అంటే తప్పకుండా మాయకు లోనైనట్టే. అంటే ఆ బ్రహ్మ పరమసత్యం ఇక్కడికి వస్తే తప్పకుండా రూపంలో వచ్చాడంటే మాయ ఇచ్చిన దేహాన్ని స్వీకరించాడు. కాబట్టి మాయావాదులు అంటారు వీళ్ళని. As we have taken form, because the Prakriti, material nature, has helped us to take this form. Similarly, their philosophy, in the absolute truth, Brahma, he incarnates, he accepts a body of this material. మన శరీరం చూడు, ప్రకృతి ప్రదానం చేసింది మనకు శరీరం. సో ఈ మాయావాదులు ఏం ఆలోచిస్తారు, పరబ్రహ్మ ఆ బ్రహ్మ పరమసత్యం ఇక్కడికి వస్తే మనం ఎలాగో శరీరం స్వీకరించామో ప్రకృతి నుంచి, ఆ పరబ్రహ్మ ఆ పరమసత్యం కూడా అదే విధంగా శరీరాన్ని స్వీకరించాల్సి ఉంటుంది, మాయ ఇచ్చిన శరీరాన్ని. ఇది వాస్తవం Krishna కాదు. said, Sambhavami Atmamaya. I'm not external energy. I come in my own energy. కృష్ణుడు మరి దీనికి సమాధానం చెప్తున్నాడు, సంభవామి ఆత్మమాయయా, నేను భౌతిక ప్రకృతి పరిధిలో రాను, నా యొక్క స్వీయ శక్తి అంతరంగ శక్తి పరిధిలోనే ఉంటాను అని చెప్తున్నాడు. The Mayavadi philosopher, they don't avajananti manamudha. Therefore, ఈ విషయం వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? as mula, asses. అది కూడా సమాధానం కృష్ణుడు చెప్తున్నాడు, అవజానంతి మా మూఢ. ఎందుకు? గాడిదలు కాబట్టి వాళ్ళకు అర్థం కాదు. Because I have come here in the form of a human being, they take it for acceptance. Krishna is also another human. But that is not. కృష్ణుడు ఇక్కడికి వచ్చాడు, మానవ రూపంలో ఉన్నాడని వాళ్ళు ఏమనుకుంటారు, మనలాంటి మానవుడే కదా, ఈ భావనలో వాళ్ళు ఆలోచిస్తారు. If one sees Krishna through Bhakti Yoga, as Vyasdev saw, Bhakti Yogena Manas, mind must be saturated with Bhakti Yoga. Then you can see the Supreme Person Purna, not a. ఇక్కడ ఈ శ్లోకంలో చూడండి, వ్యాసదేవుడు భగవంతుని దర్శించాడు, పూర్ణ పురుషుణ్ణి. మనసి సమ్యక్ మనసి అంటే ఇక్కడ మనసు సంపూర్ణంగా కృష్ణ చైతన్యంతో నిండితే, పూర్తిగా కొంచెం కూడా వెలితి లేకుండా, ఆ దశలో నువ్వు దేవాది దేవుణ్ణి ముఖాముఖి చూడగలవు. అది ఇక్కడ వ్యాసముని భగవంతుని దర్శించాడు. Apastat Purusham Purnam. And so far Maya is concerned, although Maya is very influential, that's all that. Apasram, turning at the background. అక్కడ వ్యాసముని మనసు పూర్తిగా కృష్ణ చైతన్యంతో నిండిపోవడం వల్ల భగవంతుని దర్శించాడు. అదే సమయంలో మాయ దర్శనం కూడా కలిగింది. అయితే మాయ భగవంతుని ఆశ్రయించే ఉంటుంది, ఎప్పుడు భగవంతుని అధిగమించలేదు. అది కూడా గమనించారు వ్యాసముని. It's like the same example. The darkness cannot come in front of. You stand before, facing your mouth towards the sun. The darkness will be the background, not in front. Similarly, the darkness, Maya, cannot stand before Krishna. She is always behind. Maya Anchadavasa.
ఇక్కడ సూర్యుడికి ఎదురుగా మీరు నిలబడండి. సూర్యుడి వైపు ముఖం తిప్పి అభిముఖముగా. మీ నీడ మీ వెనక ఉంటుంది, మీ ముందరికి రాదు. అదేవిధంగా మాయ కృష్ణుడి యొక్క శక్తి అయినప్పటికీ అది కృష్ణుడి వెనక ఉంటుంది, కానీ కృష్ణుడి ముందుకు ఎప్పుడు రాలేదు. This Maya cannot cover Krishna, but we become cover. Therefore, ఈ మాయ కృష్ణుడిని ఆవహించలేదు, మనల్ని ఆవహిస్తుంది. it is said, Jaya Sanmohitam Jiva. కాబట్టి తర్వాత శ్లోకంలో చెప్పారు, యయా సమ్మోహితో జీవ, అంటే ఈ మాయ ద్వారా మోహితుడయ్యాడు అని. Which is so influential that she has extended her influence over all the living. Jaya Sanmohita Bivya. యయా సమ్మోహితో జీవ, అందరినీ మోహానికి, జీవులందరినీ మోహానికి గురి చేస్తుంది మాయాశక్తి. అంత ప్రభావం ఉంది మాయ. We living entities, we are bewildered. మన మోహానికి గురై Especially ఉన్నాం those who have ఇప్పుడు. not taken to Krishna consciousness, they are bewildered. They're thinking this material world is everything. ఎవరైతే ఈ భక్తి యోగం స్వీకరించలేదో వాళ్ళు మోహంలో ఉన్నారు. ఏమనుకుంటారు వాళ్ళు? ఈ భౌతిక ప్రపంచమే సర్వస్వం, ఇంకేమి లేదు. Some problem, simply problem. You are thinking, the gentleman was thinking, how this economic problem? Well, because he is in Maya. But had he been in Bhakti Yoga, then who could understand there is no problem at all. There is no problem. It is simply Maya. It is simply illusion. There is no problem. All problems are solved. You can practically see. We have got 100 branches. We have no problem. Because Krishna is there. ఇక్కడ చూడండి, ఆ పెద్ద మనిషి వచ్చాడు, ఆయన ఆర్థిక సమస్య అని ప్రస్తావన తీసుకొచ్చాడు. ఎందుకు? అది భౌతిక ప్రపంచమే సర్వస్వం, ఇక వేరేది లేదు అనుకుంటున్నారు. అంటే మోహంలో ఉన్నారు. మోహంలో ఉన్న వాళ్ళకి ఈ సమస్య 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 అనేది వాళ్ళకే ఉంటుంది. అయితే భక్తి యోగంలో వచ్చిన వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేవు. అతను ఎందుకు ఇది ఆర్థిక సమస్యను అంతగా నొక్కి చెప్తున్నాడంటే, అతను భక్తి యోగంలో లేడు కాబట్టి. భక్తి యోగంలో ఉంటే అతనికి ఆర్థిక సమస్య అనే అది ఆ ప్రస్తావన తీసుకురాడు, సమస్య ఉండదు అన్నమాట. ఇప్పుడు మేము చూడండి, మాకు 100 కేంద్రాలు ఉన్నాయి, ఎంత ఖర్చు అవుతుంది, మాకైతే ఆర్థిక సమస్య లేదు. Traveling. Each time, lakhs of rupees. I am traveling. But one man cannot see once in life London or New York from India. I see 4 times in a year. So I have no problem. Because Krishna is there. ఉదాహరణకు చూడండి, నా ప్రయాణ ఖర్చులు లక్షలు అవుతాయి. భారతదేశంలో పుట్టిన వ్యక్తి జీవితంలో ఒక్కసారి లండన్, న్యూయార్క్ చూడాలంటే సాధ్యం కాదు. నేను సంవత్సరంలో 4 సార్లు తిరుగుతున్నాను, లక్షలు ఖర్చు అవుతుంది. మాకేం ఆర్థిక సమస్య లేదు. కారణం ఏంటి? మా కృష్ణుడు ఉన్నాడు. Lakhs of rupees. But where from the money is coming? Krishna said, we have no problem. ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది మాకు? కృష్ణుడు ఇస్తున్నాడు కాబట్టి మాకు ఆర్థిక సమస్య లేదు. Now you have spent in Bombay 18-20 lakhs of rupees. People are surprised. It is 50 lakhs worth property. People are surprised, some of them are very envious, and if you come, you'll find it is very, very fine place. It is just like a paradise garden. 20,000 square yards. And we have got 6 buildings. So, actually, when we come to Krishna consciousness, there is no problem. ఇప్పుడు చూడండి, బాంబేలో మేము స్థలం కొన్నాము. అది వాస్తవానికి 50 లక్షలు ఖరీదు అవుతుంది. 20 లక్షలకే కొన్నాము. మాకు ఎక్కడి నుంచి వచ్చింది డబ్బులు 20 లక్షలు? సో ప్రజలు కొంతమంది ఆశ్చర్యపోతున్నారు, వీళ్ళు 50 లక్షలు 20 లక్షలకి ఎలా కొన్నారు, ఆ 20 లక్షలు ఎలా వచ్చింది వీళ్ళకని కొంతమంది ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది అసూయపడుతున్నారు కూడా మా పట్ల, ఇంత మంచిది వీళ్ళకి కొన్నారు, ఇంత డబ్బులు ఎట్లా వచ్చాయి వీళ్ళకి అని చెప్పి.
ఆ స్థలం ఎంత బాగుందంటే స్వర్గంలో ఉన్న ఉద్యానవనం లాగా ఉంటుంది. మీరు వెళ్ళి చూడండి కావాలంటే. అందులో 6 భవనాలు కూడా ఉన్నాయి. మరి ఇదంతా ఎలా సాధ్యమవుతుంది మాకు? Problem is created. మనము సమస్యను సృష్టించుకున్నాం. కావాలని సమస్యల్లో ఇరుక్కున్నాం మనం. సమస్యలు లేవు. సమస్యలు సృష్టించుకొని కూర్చున్నాం. So long we are bewildered by Maya, there is problem. Otherwise there is no problem. మాయకు మోహితుడివై ఉన్నంత సేపు నీకు సమస్య ఉంటుంది. మోహానికి గురి కాలేదంటే నీకు సమస్య లేదు. That's what he said. Jaya Sanmohita Jiva. The Jiva, when the living entities are covered by this material encasement, is called Jiva. Jiva Bhuta. Otherwise, Brahma Bhuta. Otherwise, Brahma. So long he is covered by this Maya, he is called Jiva. Sanmohita Jiva. But when he is not Sanmohita, he is not bewildered, he is Brahma. Aham Brahmasmi. So, being bewildered. ఇక్కడ తర్వాత శ్లోకంలో చెప్పారు యయా సమ్మోహిత జీవ. ఆత్మ మాయ ప్రభావానికి లోనై ఉన్నప్పుడు దాన్ని జీవభూత, జీవ అని పిలుస్తారు, జీవి అని పిలుస్తారు. అదే మోహానికి గురి కాకుండా ఉంటే బ్రహ్మభూత అంటారు. మోహానికి గురి అయి ఉన్నంత వరకు జీవభూత, మోహంలో లేకుండా ఉంటే బ్రహ్మభూత అంటారు. Maya, Sanmohita, Jiva. What is his position now? Jaya Sanmohita Jiva, Atmanam Trigunatmakam. Atmanam, the soul, spirit soul. On account of his being bewildered, he is thinking that I am depending on this material nature. Triguna. ఈ విధంగా మోహానికి గురై ఉన్న జీవుడి స్థితి ఏంటి? ఇక్కడ ఆత్మ యొక్క స్థితి ఏమనుకుంటున్నాడు? ఏయా సమ్మోహితో జీవో ఆత్మానం త్రిగుణాత్మకం అన్నతే. ఏమనుకుంటున్నాడు జీవుడు మాయ ప్రభావానికి లోనై? నేను ఈ 3 గుణాల మీదనే, ప్రకృతి మీదనే ఆధారపడి ఉన్నాను, ఇది లేకుంటే నేను ఉండలేను. On these 3 material qualities, Satagun, Rajagun, Tamas. ఏంటి, దేని మీద ఆధారపడినాడు? ప్రకృతి అంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం, త్రిగుణాత్మకం. Therefore, one who is strictly following the principle, Bhakti Yoga principle, he is not touched by the Triguna. కాబట్టి ఎవరైతే ఈ భక్తి యోగ సూత్రాలను చాలా శ్రద్ధగా, నిక్కచ్చిగా ఎవరైతే పాటిస్తూ ఉంటారో వాళ్ళని ఈ 3 గుణాలు స్పర్శించవు. Sagunan samatittaitan brahma bhuyaya. Immediately is in original position. Brahma bhuta prasannatma. కాబట్టి ఎవరైతే ఈ 3 గుణాలు ఇది భక్తి యోగం స్వీకరించిన వాళ్ళని అయితే శ్రద్ధగా ఎవరైతే చేస్తారో వాళ్ళని ఈ 3 గుణాలు స్పర్శించవు. సగుణాన్ సమతిత్యైతాన్ బ్రహ్మభూయాయ, తను బ్రహ్మభూత స్థితికి వచ్చేస్తాడు. And so now one is captured by Maya, covered by Maya. His position is Sanmohita Jiva Atmanam Trigunatmakam. He is thinking that I am something of this material nature, Trigunatmakam. Paropi, although he is transcendental, he is spirit soul. Paropi manute anartham. He is thinking so many problems. ఇక్కడ ఆత్మ ఈ గుణాలకు సంబంధించిన వ్యక్తే కాదు, ప్రకృతికి సంబంధించిన వాడే కాదు. కానీ మాయకు లోనే ఉండడం వల్ల ఏమనుకుంటున్నాడు? నేను ఈ ప్రకృతికి సంబంధించిన వాడినే అనుకోవడం వల్ల ఏమైంది అక్కడ? పరోపి మనుతే అనర్థం. అతనికి వాస్తవానికి ఏ సమస్యలు లేవు జీవుడికి, అది ఆత్మకు ఏ సమస్యలు లేవు. నేను ఈ ప్రకృతికి సంబంధించిన వాడిని అనుకోవడం వల్ల సమస్యలు అన్ని నావే అనుకుంటున్నాడు. ఇప్పుడు Anartham. He is thinking of so many problems. Just like the gentleman came to consult, as soon as he proposed that this is the medicine, he will not take. He thinks it can be
mitigated otherwise. They are simply trying to introduce that he thought like, but that is not fair. అక్కడ అన్ని సమస్యలు నావే అనే సమస్యల్లో ఇరుక్కున్నాడు వచ్చి. ఆ పెద్ద మనిషి వచ్చాడు, ఈ సమస్య ఉందని చెప్పాడు, దానికి పరిష్కారం మనం చెప్పాము, కానీ స్వీకరించే దానికి సిద్ధంగా లేడు. వాళ్ళ ప్రణాళిక వేరే ఉంది, ఆ సమస్య పరిష్కారానికి వేరే ప్రణాళిక వేసుకొని ఉన్నారు వాళ్ళు, కానీ అది సాధ్యం కాదు వేరే ప్రణాళిక. Yes. Anartha upasamam sakshat bhakti yogam. If you want to get out of the problems, then take to Krishna consciousness. కాబట్టి మీరు సమస్యల నుంచి బయటపడాలని ఉంటే కృష్ణ చైతన్యం స్వీకరించండి. This is the fact. ఇది వాస్తవం. Anartha upasamam sakshat bhakti yogam. Look at these rascals, they do not. అయితే మూర్ఖులు ఇది అర్థం చేసుకోలేరు. Yes, Mula. Non-Krishna conscious man. They have been described as Mula. కృష్ణ చైతన్యం లేని వాళ్ళని ఇక్కడ మూఢ అని సంబోధించారు. Mula prabhuddhanti nara. The lowest of the men. నరాధమ They అంటారు. will not surrender to Krishna. ఎందుకు శరణాగతి పొందరు? Mischievous and sinful life and being fool number one, Duskita Namura, and being the lowest of the mankind. In mankind, means lowest of the man. In human form of body, one can understand what is Krishna, what is Krishna God, but he will not take to this. Therefore, he is called Naradhama, lowest of the men. In the human form of body, there is a chance, but they will not take it. Therefore, Narad. ఇక్కడ నరాధమ, మనుషుల్లో అధముడు, దుష్కృతి, దుర్మార్గుడు, నంబర్ 1 దుర్మార్గుడు. ఇటువంటి వాళ్ళు భగవంతుడికి శరణాగతి పొందారు. ఎందుకు నరాధమ అంటున్నారు? నరుడే కదా, అధమ ఎందుకు అంటున్నారు? మానవ జన్మ వచ్చిన తర్వాత కృష్ణుని అర్థం చేసుకునే అవకాశం మానవ జన్మలోనే ఉంది, విశేషం. దాన్ని ఎవరైతే ఉపయోగించుకోరో వాళ్ళని నరాధమ, మానవులలో అధముడుగా పిలువబడతారు. Why they do not take it? ఎందుకు తీసుకోరు వాళ్ళు ఈ భక్తి యోగం? MA, PhD, DSc and doctors and Nobel Prize holders, why they don't? Maya, Prithagyana, that. ఏమి వాళ్ళు ఎంఏ, పిహెచ్డి, డిహెచ్డి, నోబెల్ ప్రైజ్ అవన్నీ పొందున్నారు కదా, వాళ్ళు ఎందుకు తీసుకోరు భక్తి యోగాన్ని? వాళ్ళంత మేధావులే కదా. Has taken away his knowledge. ఇదే మాయా అపహృత జ్ఞాన. వాళ్ళు మేధావులే, వాళ్ళ మేధావితనాన్ని మాయా కాజేసింది అని. Not allow. Maya will not allow to take. Therefore, Bhagavad says, Naishangmatistavadukrumangri Prishati anartha upagamam jadatham apagam. Naishangmatistavadukrumangri. They, to get out of this Maya's problem, one has to surrender to Krishna. Krishna says, Mami vila prabodhanti mayametang tarantit. It is easy process. If you surrender to Krishna, immediately get out of all these problems. కాబట్టి ఇక్కడ భాగవతంలో ఉంది, నైషామతి స్థావత్ ఉరుక్రమం గ్రీం స్పృశతే అనర్థ అపగమం. అంటే ఇక్కడ ఈ సమస్యల నుంచి బయటపడాలి అంటే కృష్ణుడి పాద పద్మాలు శరణాగతి పొందాలి. ఎప్పుడైతే నువ్వు కృష్ణుడికి నిన్ను సమర్పించుకుంటావో నీకు ఏ సమస్య లేదు. Being taken. It is declared, but people are not taken. కృష్ణుడు ప్రకటిస్తున్నాడు, నాకు శరణాగతి పొందండి, మీకు ఏ సమస్యలు ఉండవని, కానీ స్వీకరించట్లేదు. First says that why they are not taken. Then Naishangmatistavad Urukramangi. They are not accepting this proposal of Krishna that you surrender. ఎందుకు సమస్యలు ఉన్నారు? కృష్ణుడి యొక్క ప్రస్తావన ఏదైతే ఉందో, ఏం చెప్తున్నారు కృష్ణుడు? మీరు నాకు సమర్పించుకోండి మిమ్మల్ని అనేటువంటి దీన్ని మనం స్వీకరించట్లేదు, కాబట్టి సమస్యల్లో ఉన్నాం. Immediately anartha will be vanquished, but they will not take. How? Why not? They have to surrender to his devotee.
ఇక్కడ కృష్ణుడికి శరణాగతి పొందితే సమస్యల నుంచి బయటపడతాం. మరి ఎందుకు శరణాగతి పొందట్లేదు అంటే కృష్ణ భక్తులకి శరణాగతి పొందడం మనకి ఇష్టం లేదు. నిష్కించనానాంగ పాదరజోభిషేకం మహీయసాంగ పాదరజోభిషేకం నిష్కించనానాంగ నవనీత యావత్. They cannot take to Krishna consciousness unless they bow down to the dust of his devotee, to the dust of the lotus feet. Mahiyasanga padarajobhisekam. Padaraja means the dust at the lotus feet of Mahiyasa, the exalted devotee, Niskinchana, who has nothing to do with the material world. Niskinchana, Navinita Java. So long one does not take the dust of the lotus feet of Krishna's devotee, he cannot surrender to Krishna. There is not. కాబట్టి కృష్ణుడి శరణాగతి పొందితే సమస్యలన్నీ వెళ్ళిపోతాయి కదా. మరి ఎందుకు శరణాగతి పొందట్లేదు అంటే కృష్ణ భక్తులకి శరణాగతి పొందడం ఇష్టం లేదు. అది ఇక్కడ నైషాం మతి స్థావత్ ఉరుక్రమాంగ ఈ శ్లోకంలో చెప్పబడింది. మహ్యషాం పాదరజోభిషేకం నిష్కించనానాం న వృణీత యావత్. నిష్కించన అంటే ఈ భౌతిక ప్రపంచంతో తనకి ఎటువంటి సంబంధము లేదు, ఏమాత్రం ఆధారపడడు. అటువంటి వ్యక్తి నిష్కించన. మహీయష మహాత్మ, పూర్తిగా కృష్ణుడికి అంకితం అయిపోయి ఉంటారు, అత్యున్నత స్థాయిలో ఉంటారు. అటువంటి వాళ్ళ పాద ధూళిని స్వీకరించనంత వరకు ఈ సమస్యలు మనల్ని వెంటాడుతుంటాయి. ఎప్పుడైతే వాళ్ళ పాద ధూళిని స్వీకరిస్తావో అప్పుడు నీకు సులభం శరణాగతి పొందడం. Therefore, it is the duty of the devotees to go from place to place and just give the chance to the people to take to Krishna consciousness, then their all problems will be solved. Thank you. కాబట్టి భక్తుల బాధ్యత ఏంటి? అన్ని చోట్లకు వెళ్ళాలి, పర్యటించాలి, వెళ్ళి ప్రజలకు చెప్పాలి భక్తి యోగాన్ని స్వీకరించండి అని. అప్పుడు వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. శిల ప్రభుపాదకి జాయ్, శ్రీమద్ భాగవతంకి హరే కృష్ణ. పరిష్కారం దొరికిందా సమస్యలకి? ఎన్ని సమస్యలు ఉన్నాయి? కాబట్టి సమస్యలు లేవు కదా. సమస్యలు ఉంటే గుర్తొస్తాయి, ఉంటాయి కదా సమస్యలు. ఇస్కాన్లో ఉన్న వాళ్ళకి సమస్యలు ఉంటాయా? ఉండవు. ఇస్కాన్లో ఉంటే ప్రభుపాద చెప్పింది అదే కదా, భక్తులకి పాదతుల్ని స్వీకరిస్తే నువ్వు శరణాగతి పొందేది, నీకు ఏ సమస్య లేదు. ఇంకా మనకు సమస్య తాకుతూ ఉంది మనస్సు కంటే ఏం అర్థం? ఇక్కడ భక్తులు ఇచ్చిన సూచనలు మనం తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదు? ఇంకా అంత విశ్వాసం లేదు. భక్తుల పట్ల విశ్వాసం ఉంటే ఏమైనా సరే భక్తులు చెప్పారు నేను ఇదే చేస్తాను, ఏమైనా కానీ ఆ విశ్వాసం లేదు కాబట్టి స్వీకరించలేము. అయితే క్రమక్రమంగా వృద్ధి చెందుతుంది, ఒకేసారి వచ్చేది కాదు విశ్వాసం. ఈ శ్లోకం చాలా ముఖ్యమైనది. ఈ శ్లోకం మీద 5-6 చోట్ల ఉపన్యాసం ఇచ్చారు ప్రభుపాద, బృందావనంలో కూడా ఇచ్చారు. ఎప్పుడు ఏ సమస్య ఉన్నా సరే ఈ ఉపన్యాసం వింటే వెంటనే మనసు తేలికైపోతుంది. 176 జెనీవా. ఆర్థిక సమస్య, కుటుంబ సమస్య, మానసిక సమస్య, వ్యక్తుల మధ్య సమస్య, కుటుంబంలో వ్యక్తుల మధ్య అన్ని సమస్యలు, అన్నిటి సమస్యలకు శ్రవణం కీర్తనం అని. మనం ఏం చేస్తాం? అదొక్కటి తప్ప మిగతా అన్ని ఆలోచిస్తాం. శ్రవణం కీర్తనం చెయ్యండి అంటే అది కాదు ప్రభు, వేరేది ఏదన్నా చెప్పండి అంటారు. ప్రభుపాద ఏం చెప్తున్నారు? వేరేది లేదు ప్రభు, ఇది ఒక్కటే ఉండేది అని ప్రభుపాద చెప్పారు. నిజంగా చూడండి, చెప్తారు ఆ సమస్య, ఈ సమస్య, ఆ సమస్య. అరే శ్రవణ కీర్తనం చేయకుంటే ఎన్నైనా వచ్చి కూర్చుంటాయి. నువ్వు వేరే ప్రయత్నం చేసి చూడు, ఏమవుతుంది? ఏం చెప్పారు? ఒక ప్రయత్నం చేస్తే
ఇంకొకటి ఇల్లు కట్టాలంటే గుంత తవ్వాలి. కాబట్టి నువ్వు శ్రవణ కీర్తనకు సమయం ఇవ్వట్లేదు, నీ సమస్యలు పరిష్కారం కానే కావు. 100కి 1000 పాలు వేసుకో, 100కి 100 కాదు సర్టిఫికేట్. ఇంకోటి ఏం చెప్పారు, 3 గుణాల్లో ఉండడం వల్ల సమస్య అనుకుంటున్నారు. మరి 3 గుణాలు ఎలా దాటేస్తారు? అవ్యభిచారి భక్తి చేస్తే వెంటనే నీ 3 గుణాలు దాటేస్తావు. 3 గుణాలు నిన్ను స్పర్శించవని. అందు గురించి నిన్న ఒక కొటేషన్ శ్రీల లోకనాథ స్వామి మహారాజు చదువుతున్నా. నీకు దుఃఖం ఉన్నా ఆనందం ఉన్నా హరే కృష్ణ మాత్రం వదిలిపెట్టద్దు. చేయి, కానీ ఏడుపు వచ్చింది, నాకు సమస్య వచ్చింది, జపమాల మాత్రం వదిలిపెట్టద్దు అని. మనం మనం చేసేది అదే. కొంచెం జపం పక్కన పెట్టడం, లేదు 16 మాలలు అయిపోయింది కదా ఇంకా సమస్య గురించి ఆలోచించడం లేదు. 16 మాలలు అయిపోయింది, ఇంకొక 16 చేస్తాం, ఏమవుతుంది సమస్య చూద్దాం, ఏం చేస్తుందో అది. హరే కృష్ణ మంత్రం గెలుస్తుందా, సమస్య గెలుస్తుందా చూద్దాం, ఏంది గెలుస్తుందా అని. అది ఆధ్యాత్మిక గురువు శిష్యుడు అనేటువంటి పుస్తకంలో ఉంది ఒక చోట. అయితే ఈ హరే కృష్ణ మహామంత్రం ఎప్పుడు నీకు రక్షణ ఇస్తుంది, నీకు ఎప్పుడు తెలుస్తుంది స్వయం కృష్ణుడే అని, తన నామ మహిమ నీ హృదయంలో ఎప్పుడు ప్రకటన అవుతుందంటే, చాలా గౌరవంగా చాలా ఆధారపూర్వకంగా జపం చేసినప్పుడే నీకు అర్థమవుతుంది. ఆడుతూ పాడుతూ చేసేది, ఆడుతూ పాడుతూ ఆనందంగా ఇది కాదని. ఎవరైతే సాక్షాత్ కృష్ణుడే కృష్ణ నామం జపం చేసేటప్పుడు, భాగవతం చదివేటప్పుడు, అక్కడ భాగవతం అని రాయలేదు, ప్రభుపాద నామం గురించి ఇచ్చారు. ఎవరైతే అత్యంత గౌరవంతో, నామం పట్ల గౌరవంతో ఎవరైతే జపం చేస్తారో వాళ్ళు క్రమక్రమంగా నామముకి కృష్ణుడికి వ్యత్యాసం లేదని తెలుసుకునే స్థాయికి వస్తారు. బట్ మనం జపం చేసేటప్పుడు ఎంత సావధానంగా ఉన్నామో చూడండి, ఆలోచించుకోండి ఒకసారి. జపం చేస్తుంటాము, మాట్లాడతాము, మధ్యలో మాట్లాడతాము, అంతా మేము చేస్తుంటాము, అక్కడ ఏదో జరిగింది కనపడుతుంటుంది, ఇక్కడ కనిపిస్తుంది, అదేం సావధానం చేయటమా అది? అయ్యో నేను జపం చేస్తూనే ఉన్నా, నాకు సమస్యలు పరిష్కారం లేదండి. ఏం జపం చేస్తున్నావు? ఆచార్యులు చెప్పినట్టు చేస్తున్నావా? మనలో ఎన్ని లోపాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ ప్రభుపాద ఎంత క్లియర్ గా చెప్తున్నారు, మీరు భక్తి యోగం స్వీకరిస్తే ఏది నిక్కచ్చిగా అంటే ఇచ్చినట్లు క్రమశిక్షణతో మీరు జాగ్రత్తగా చేస్తే వెంటనే 3 గుణాలు మిమ్మల్ని స్పర్శించవు అని. అంత నామంలో దాక్కొని ఉంది రహస్యం మొత్తం. నామ సంకీర్తన చెయ్యండి, సమస్యలన్నీ పోతాయి. ఆ చేసేది ఎలా చేస్తున్నాము అనే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి జపం కానీ సంకీర్తన కానీ శ్రీల భక్తిసిద్ధాంత మహారాజ్ చెప్పింది ఒకటి, మళ్ళీ చర్చించుకోవాలి, ఒకసారి చర్చించుకుంటే గుర్తుండేటి కాదు. ఎవరైతే జపం కానీ కీర్తన కానీ నాకు ఆనందం వస్తుందని చేస్తారో వాళ్ళు శుద్ధ భక్తికి ఎదగలేరు ఎప్పుడు. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇది మనం చాంట్ అండ్ బి హ్యాపీ అని చెప్తాం కదా, అంటే నువ్వు జపం చేసేటప్పుడు కృష్ణుడి కోసం నామం చెప్తున్నా అని ఉండాలి, కానీ నాకు ఆనందం వస్తుందని ఉండకూడదు. కీర్తన పాడేటప్పుడు కానీ, పాడేవాళ్ళు కానీ, వెనక పాడేవాళ్ళు కానీ, నృత్యం చేసేవాళ్ళు కానీ గౌరవంగా కోసం నేను పాడాలి, గౌరవంగా కోసం నృత్యం చేయాలి. అటువంటి వాళ్ళు శుద్ధ భక్తికి ఎదుగుతారు. నాకు ఆనందం వస్తుంది కాబట్టి నేను కీర్తనలో పాడతాను, నాకు ఆనందం వస్తుంది కాబట్టి నృత్యం చేస్తాను, వాళ్ళు శుద్ధ భక్తి స్థాయికి ఎదగలేరు. అంటే అక్కడ ఏంటి, కృష్ణ సంతృప్తి. జపం ఎందుకు చేస్తున్నావు? నా స్వామి కోసం నేను చేయాలి. అదే ఇప్పుడు మహారాజ్ చెప్పింది, నీకు దుఃఖమున్నా సుఖమున్నా నీ స్వామి కోసం చేయాల్సి నువ్వు చేయాలి. ఈ చిన్న చిన్న కిటుకులు కానీ పెద్ద పెద్ద తేడా తీసుకొస్తుంటుంది. జపంలో ఎంతమంది సావధానంగా ఉంటున్నాం చూడండి, ఆలోచించుకోండి ఒకసారి. ఇంత శక్తివంతమైనది, ఇంత ప్రభావవంతమైంది, ఇంత యుగాచార్య
ప్రభుపాద వచ్చి ఇంత అద్భుతమైనది ఇచ్చారు, కోల్పోతున్నాం, చాలా కోల్పోతున్నాం మనం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ. శ్రీమద్ బాబా అజాగర వృత్తి. ప్రయత్నం లేకుండా అని కాదు. అజాగర వృత్తి అంటే ఈ భౌతికమైన పరిస్థితుల్లో ఏవైతే భగవత్ సేవకు నీకు అవసరమో అవి వాటి కోసం నువ్వు ప్రయాస పడద్దు. ఉన్నాయి, చేసేవాళ్ళు ఉన్నారు. ఎలుక రంధ్రం చేస్తుంది, పాము వెళ్ళి ఎలుకను తిని అక్కడ నివాసం ఏర్పరచుకుంటుంది. నువ్వు కృష్ణ భక్తికి వచ్చినప్పుడు భౌతికమైన వాటి కోసం నువ్వు ప్రయాస పడద్దు. ఇప్పుడు ఇల్లు ఉదాహరణ ఇచ్చారు ప్రభుపాద. అక్కడ ఇల్లు మనం కట్టలేదు, జార్జ్ హారిసన్ అనే ఆయన 55 లక్షలు కట్టారు. మనం ఇల్లు కట్టలేదు, ఇల్లు మనం ఉపయోగించుకుంటున్నాం. మైక్ మనం తయారు చేయలేదు, మైక్ మనం తయారు చేయము కూడా, ఆ శ్రమ మాకు అవసరం లేదు. మైక్ ఉపయోగించుకుంటాం మేము కృష్ణుడి కోసం. అంటే ఎందుకు చెప్పారు ఇది? ఇది అనర్థం. మైకు కనుక్కోవడం అనర్థమే, ఇల్లు కట్టడం అనర్థమే. అయితే ఈ అనర్థాలను మేము ఉపయోగిస్తున్నాం. మాకు ఇవి ఉంటేనే భక్తి చేస్తామని కాదు. మైక్ ఉంటేనే భక్తి చేస్తామా? ఈ పెద్ద బిల్డింగ్ ఉంటేనే భక్తి చేస్తామా? కాదు. ఇవన్నీ అనర్థాలు మీరు సృష్టించుకొని కూర్చున్నారు. మీకు సహాయం చేయడం కోసం మీ అనర్థాలను మేము వాటిని అర్థంగా మారుస్తున్నాం, భగవత్ సేవలో పెడుతున్నాం. అదే అక్కడ పాయింట్ చెప్పదలుచుకుంది ప్రభుపాద. మైకు లేనప్పుడు భక్తి ప్రచారం అయింది కదా. సుఖతల్ నైమిషారణ్యం ఇది ఇటీవల అనుకున్నారు 50 సంవత్సరాల క్రితం. ముందు భక్తి ప్రచారం అయింది. ఈ బిల్డింగ్ టెక్నాలజీ ఈ మధ్య కనుక్కున్నారు. అంతకుముందు బిల్డింగ్ ఉన్నాయి, అప్పుడు కూడా బిల్డింగులు. కనుక పూరి గుడిసెల్లో ఉండి మహాత్ములు మహాభాగవత్ వ్యాసముని ఎక్కడ కూర్చున్నాడు? పూరి గుడిసెలో కూర్చున్నారు. కానీ మహాభాగవత అంటే మీ ఈ భౌతిక అభివృద్ధి అంతా కూడా అనవసరంగా సృష్టించుకున్నారు. అయితే అనవసరంగా సృష్టించుకున్న దాన్ని మేము ఉపయోగించి దానికి ఒక సార్థకత, ఒక విలువ ఇస్తున్నాము. వాస్తవానికి అవి అనర్థాలే. మేము ఉపయోగించడం వల్ల అవి అర్థవంతం అవుతున్నాయి, లేకుంటే నిరుపయోగం అని. పెట్రోల్ గురించి చెప్పారు ఒకసారి ప్రభుపాద. పెట్రోల్ యొక్క నిజమైన ఉపయోగం భక్తుల ప్రచారానికి మాత్రమే వాడాలి. ఎందుకు? పెట్రోల్ మీద ఆధారపడి సంస్కృతి నడుస్తుంది. ఇప్పుడు పెట్రోల్ లేకుంటే అందరు చచ్చిపోతారు. ఇప్పుడు అలాంటి అందు గురించి ప్రభుపాద అక్కడ చెప్పారు. పెట్రోల్ ని అనర్థాల కోసం వాడుతున్నారు. ఇప్పుడు కేవలం ప్రచారకులు మాత్రం పెట్రోల్ వాడాలి. అనవసరమైన పెంచుకున్నాము, ఇప్పుడు తెంచుకునే స్థితిలో లేము. ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ లేకుండా బతుకుతారా ఎవరన్నా అంటే? లేదు. ప్రభుపాద చెప్పేది సరే, జూమ్ పెట్టుకొని విను, క్లాస్ విను, భగవద్గీత చదువు, భాగవతం విను, ప్రపంచవ్యాప్తంగా కీర్తన రథయాత్రలు జరుగుతున్నాయి, అవి చూడు, దానికి ఉపయోగించుకో. మరి ఇది లేకుంటే భక్తి చేయలేమా? చేయొచ్చు. కానీ ఇది ఉంది, ఇది లేకుంటే నేను చచ్చిపోతా అనుకున్నావు కదా, సరే దీన్ని ఇట్లా ఉపయోగించుకో అని చెప్తున్నాను. హరే కృష్ణ. ఈ శ్లోకం జాగ్రత్తగా బాగా ఉపన్యాసం బాగా తెలుగులోగైనా చేపించుకొని బాగా మళ్ళీ చదవండి. రోజు కాకుండా వారానికి ఒక రోజైనా మళ్ళీ వింటూ ఉంటే సమస్యలు తాకిడి మనసుకి ఏవో ఒక సమస్య తాకుతూనే ఉంటుంది. మనమే ఇంకా శుద్ధం కాలేదు కదా. చాలా చాలా శక్తి లభిస్తుంది ఈ శ్లోకం నుంచి. ప్రభుపాద చెప్తున్నారు అన్ని సమస్యలకు పరిష్కారం. అందుకే మొదట్లో చెప్పింది ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని స్మరణకు తెచ్చుకోండి. అన్ని సమస్యలు ఉన్నాయా? ఉన్నాయి, చెప్పండి. ఏం చెప్పారు ప్రభుపాద? సమస్యలు లేవు. సమస్య ఏంటి? నువ్వు భక్తి యోగం చేయడం లేదు, చేస్తుంటే సరిగా చేయడం లేదు, ఇదే సమస్య. కానీ వేరే సమస్యలు లేవు. మరి ఏంటి భక్తి యోగం అంటే ఏంటి? ప్రభుపాద ఇచ్చింది తూచా తప్పకుండా అది చెప్పారు. ఎగ్జాక్ట్లీ భక్తి యోగం సూత్రాలను ఎవరైతే పాటిస్తారో అని. ఆ సూత్రాలు ఎవరు ఇచ్చారు? ప్రభుపాద ఇచ్చారు, యుగాచార్య. కాబట్టి గుడ్డిగా అయినా సరే ప్రభుపాద ఇచ్చిన దాన్ని ఎవరైతే అనుసరిస్తారో తూచా తప్పకుండా
వాళ్ళకి ఏ సమస్య లేదు, ఏ సమస్య రాదు, వాళ్ళకు వచ్చినా కూడా ఏం చేయలేదు. ప్రభుపాద నా మనసు ఆ వాక్యం పూర్తి కాకముందు ఏమన్నారు ప్రభుపాద? నా ఎడమ కాలుతో తంత నీ మనసు ఏం పని, నీకు జపం వినంటే మనసు గురించి చెప్తావా? అది ప్రభుపాద అంత హామీ, అంత ధైర్యం ఇచ్చేటువంటి. ప్రభుపాద పుస్తకాలు బాగా లోతుగా చదివి అధ్యయనం చేయండి, బాగా స్మరణకు తెచ్చుకోండి. చదివిన దాన్ని పేజీలు తిప్పకుండా వెళ్ళిపోకుండా అదే పేజీలో 10 నిమిషాలు కానీ 20 నిమిషాలు, అర్ధగంట అయినా గంట అయినా పర్వాలేదు, దాంట్లోనే బాగా లోతుగా వెళ్ళండి. ప్రభుపాద ఏం చెప్పదలుచుకున్నారు, నేను ఎలా స్వీకరించాలి. మనకేమి ఎన్ని పేజీలు చదివావు, ఇంత పూర్తి చేసావు, ఇది అవసరం లేదు మనకి. ఏదో ఫస్ట్ రీడింగ్ కావాలంటే చేసుకోవచ్చేమో, కానీ సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్ లోతుగా వెళ్ళాలి. ఒక్క పేజ్ అయినా చాలు, ఒక్క పేజీ పట్టుకున్నా చాలు. ఒక్క పేజీలో ఒక్క వాక్యం పట్టుకొని దానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మిగతావన్నీ అర్థం అవుతాయి. అందుకే చెప్పేది చదవడం మానేయండి, కొంచెం లోతుగా వెళ్ళండి, అధ్యయనం చేయండి అని చెప్పేది. ఊరు చదువుకుంటూ పోవద్దు. ప్రభుపాద ఒక చోట స్పష్టంగా చెప్పింది గుర్తుంది. ఎన్నెన్నో శ్లోకాలు ఎన్నెన్నో చదివామనే దానికంటే కూడా ఒక శ్లోకం చదువు, దాని అర్థము, దాన్ని ఆ రోజంతా దాన్ని స్మరణ చేసుకుంటూ ఉండు, చాలా ప్రభావం ఉంటుంది ఎన్నెన్నో పేజీలు ఎన్నెన్నో చదివే దానికంటే అని ఒక భక్తుడికి చెప్పారు. ఆ భక్తుడు, ప్రభుపాద నాకు సమయం లేదు, నేను పామ్ కమ్యూనిటీలో చాలా సేవ ఉంది నాకు అంటే, సరే ఒక శ్లోకం చదువు, దాని భావము, దాన్ని స్మరించుకుంటూ ఆ రోజంతా, చాలా ప్రభావం ఉంటుంది నీకు అని చెప్పారు. అంటే మన పుస్తకాలు చదివేది క్వాంటిటీ కాదు, కొంచెం క్వాలిటీకి ప్రయత్నం చేయండి. అప్పుడు ఈ అనర్థాలు, ఈ గుణాలు ఇవి ఏమి తాకకుండా ఉంటాయి. హరే కృష్ణ. నితాయ గౌర్ సుందర్ మహాప్రసాదంకి